చూసినటువంటి వాతావరణం, ఇక్కడ చూసినటువంటి అవినీతి, ఇక్కడ చూసినటువంటి దౌర్జన్యం, ఇక్కడ చూసినటువంటి పోలీసుల యొక్క దౌర్జన్యం చూసి ఆయమ్మ బాధపడి కూడా మాట్లాడుతూ ఉంది. అది మన అందరి కోసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనము ఆయమ్మను సంతృప్తితో మనం స్వీకరించాలా. ఎందుకంటే ఆమెలో ఆవేశం కలిగింది, ఆవేదన కలిగింది. ఇవాళ ఈ కడప ప్రజలకు దిక్కు మొక్కు లేదు. ఇవాళ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, భూములు లాక్కుంటున్నారు. మధ్యస్థం చేసి ఇవాళ మీరు అందరూ చూసారు, కడప నడిపొట్టులో ఉదయం 7 గంటలకు హత్య జరిగిందంటే సెటిల్మెంట్స్ అయ్యా, సెటిల్మెంట్స్. కాబట్టి దానికి కడప రెడ్డమ్మ గారు ఆవేదనతో ఆక్రోశంతో మాట్లాడుతున్నారు. దీన్ని తప్పుగా ఎవరు ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున జన సమూహాన్ని మీరు చూసారా? మీరందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం అభ్యర్థి వారి నామినేషన్, వారి విజయానికి బాసటగా అండగా వచ్చినందుకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తా ఉండా. మనం చూస్తున్నాం 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, 5 సంవత్సరాల కడప ఎమ్మెల్యే పనితీరును 10 సంవత్సరాలు చూశారు. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఎక్కడ చూసిన అవినీతే. అభివృద్ధిని గాలికి వదిలేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని చెప్పి పూర్తి అవినీతిలో మునిగిపోయినారు. ఆ అవినీతిని ప్రశ్నించడానికి వస్తే ఒక మహిళను నీ అధికార అహంకారమా, ఒళ్ళులో కొలెస్ట్రాల్ ఉందా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? టైం మీ ఒక్కరిదే అనుకుంటాడారా? మాకు టైం వస్తుంది. ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యుల మాటలన్నీ చూసాం. ఎవరు ఇక్కడ భయపడేవాడు లేడు. నీకు ఈ రోజు నా వ్యూహానికి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఎన్నికల్లో 3వ స్థానమే, ఎన్నికల్లో ఎమ్మెల్యేది 3వ స్థానమే. ఛాలెంజ్ చేసి చెప్తాడా అతని 3వ స్థానం వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కడపలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఆపే శక్తి ఎవరికి రాష్ట్రంలో లేదు. చూసాం కడపను సర్వనాశనం చేశారు 5 సంవత్సరాల్లో. ఎక్కడ చూసా నడి రోడ్డు మీద హత్యలు చేశారు, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టారు, సామాన్యులు భయభ్రాంతులు గురి చేశారు, మహిళలు నోరు విప్పాలంటే భయపడుతున్నారు, రాత్రిపూట బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు. ఇంత భయానక పరిస్థితి 5 సంవత్సరాలు చూసినంత 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కడపలో ఎప్పుడు చూడలే. అంత ఘోరాలు ఈ 5 సంవత్సరాలు చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో, జనసేనతో కలిసి మీతో యుద్ధం చేస్తా ఉంది. మాకున్న శక్తితో మీరు పోరాడలేరు మిస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ బాషా గారు. నీ అవినీతితో కూరుకుపోయినావు. నీ కుటుంబ అహంకారం చూసా. నీ అహంకారాన్ని మే 13వ తేదీ ప్రజలు బట్టంతో ఒత్తి నీ అహంకారానికి సమాధానం చెప్తారు. మహిళ ప్రశ్నించడానికి వస్తే బుడబుక్కలు దాన్ని అంటారా, గంగిరెద్దు అని మాట్లాడతారా, ఫ్లెక్సీలు రాని మాట్లాడతారా? అంత అహంకారమా, అంత అధికార దాహమా? నీ అట్లా టోలను నా అనుభవంలో చాలా మందిని చూసా. ఏదో జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు. ఈసారి గెలిచి చూపించు. నీది 3వ స్థానమే. కడపలో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచబోతున్నారు. ఒక స్వచ్ఛ కడప, ఒక అభివృద్ధి చెందిన నగరం, ఒక అందమైన నగరం, రాష్ట్రంలోనే అన్ని కార్పొరేషన్లలో కూడా బెస్ట్ కార్పొరేషన్ గా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ
సహకారంతో మేమందరం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అందించడానికి, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చేదానికి మేమందరం ముందుకు వచ్చినాం, కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా కడప ఎంపీగా భూపేష్ రెడ్డి గారు ఒక యువకుడు, ఆయన కూడా మీరు 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి, ఎమ్మెల్యేకి ఎంపీకి 2 ఓట్లు వేసి ఒక కొత్త ధనానికి నాంది పలకండి, ఒక నూతన శకానికి ప్రారంభం చేయండి. కాపాడుకుందాం, కడపను కాపాడుకోవాల్సింది కడప వాళ్ళే. నడి రోడ్డు మీద జరుగుతున్న హత్యల మీద రేపు అధికారం వచ్చిన క్షణం సిబిసిఐడి దర్యాప్తు చేసి దోషుల్లో ఖచ్చితంగా జైలు పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. చేసిన వాళ్ళను, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్న వాళ్ళను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు పెట్టి జైల్లో పంపిస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చూసా ప్రభుత్వ భూములు ఆక్యుపై చేస్తారా, ప్రైవేట్ వ్యక్తులు బెదిరిస్తారా, పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు పెడతారా? నా భూమి నేను పోలీస్ స్టేషన్ లో మీ పంచాయతీలో డబ్బులు పెట్టి తీసుకునే పరిస్థితి వస్తుందా? ఇంత అన్యాయం ఎప్పుడైనా చూస్తారా? ఈ పరిస్థితులన్నిటికీ సమాధానం తెలుగుదేశం పార్టీ ఘన విజయం. మరుక్షణం అభివృద్ధి అజెండాగా ఈ అక్రమాలు చేసిన వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించే 2వ అజెండాగా, పేద ప్రజలకు సంక్షేమం అందించే 3వ అజెండాగా, స్వచ్ఛ కడప 4వ అజెండాగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవ్ గారిని, ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మీకు అందరికీ జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ.